వెల్కమ్ టు ఉషా ఫుడ్ ప్యారడైజ్. ఈరోజు మనము కాజాలని జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్‌లో లాంటి కాజాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాజాలను ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. మైదా 2 కప్పులు, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 లేదా 3 స్పూన్లు, చక్కెర 3:30 కప్పు, ఇలాచీ పౌడరు, లెమన్ సాల్ట్. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. చిటికెడు వంట సోడా, ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. మీరు నెయ్యి బదులు కావాలంటే డాల్డానైనా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చేత్తో ఇలా పట్టుకుంటే ఉంటలాగా రావాలి. ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చినప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్‌ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని బాగా చపాతీలాగా ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి. దీనిని ఓవల్ షేప్‌లో రుద్దుకోవాలి. మామూలుగా మనం చపాతీలు చేసినట్టు రౌండ్ షేప్‌లో రుద్దుకోకూడదు. ఇలా పల్చగా రుద్దుకున్నాక నెయ్యిని అప్లై చేయాలి. నెయ్యి మొత్తం కవర్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేయాలి. నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మైదా పిండిని పైన చల్లుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని అద్దుకుంటూ జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా రోల్ చేసేటప్పుడు మైదా పిండిని అద్దుకుంటూ రోల్ చేసుకోవాలి. పిండి అతుక్కోకుండా ఉండడానికి. ఈ ప్రాసెస్‌లో కొంచెం మైదా పిండిని ఎక్కువే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇలా చివర్లో కొంచెం వాటర్‌ని అద్దుకొని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇంచు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఫింగర్‌తో ఇలా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా కాజాలని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాజాలను వేయించుకోవాలి. కాజాలు పైకి తేలాక మంటను పెంచుకోవాలి. ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాజాలని బాగా వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక కాజాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
రోల్ చేసుకునేటప్పుడు చివర్లో వాటర్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది మరొకసారి చూపిస్తున్నాను. ఇలా మిగిలిన కాజాలను కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలనన్నీ ఫ్రై చేసుకోవాలి. కాజాలు పైకి తేలాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాజాలకు కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3:30 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 3:30 కప్పు షుగర్కి 1:30 కప్పు వాటర్ని వేసుకోవాలి. కాజాలకి ఒక తీగ పాకం వచ్చేంత వరకు షుగర్ని మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు కాజాలకు కావాల్సిన తీగ పాకం రెడీ అయిపోయింది. కాజాలకి మరీ ముదురు పాకం రానివ్వకూడదు. కాజాలు షుగర్ సిరప్ని పీల్చుకోలేవు. తీగ పాకం వచ్చాక లెమన్ సాల్ట్లో కొంచెం వాటర్ వేసుకొని కరిగాక షుగర్ సిరప్లో వేసేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయించుకున్న కాజాలని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. కాజాలన్నీ షుగర్ సిరప్లో కలిసేటట్లుగా ఇలా కలబెట్టుకొని మూత మూసి పెట్టేసుకోవాలి. కాజాలను 15 నిమిషాలు షుగర్ సిరప్లో బాగా నాననివ్వాలి. ఇప్పుడు కాజాల్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ షాప్ స్టైల్లో లాంటి కాజాలు ఇంట్లోనే జ్యూసీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి.